నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఉగాది శుభాకాంక్షలు. సంతోషం అమ్మ. క్రోధినామ ముందుగానే చెప్పాలి కనుక ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం ముందుగానే వారికి చెప్పుదాము. క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు. అంతే. క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. మరి ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా? భయపడాల్సిన అవసరం లేదా? భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం అన్ని బాగున్నది. అవునా? అన్ని ఎలా బాగుంటాయి? కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు కదా. బాగా లేవు. ఒకటి బాగా లేదనుకుంటే మరొకటి బాగుంటుంది. అంటే ఏది రాశి అని కాదు, వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు అవుతుంది గురువు మారక. మాక్సిమం సంవత్సరం మీద 8-10 నెలలు అయిందమ్మా. ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక 3 నెలలు ఉండిపోయింది. అదొకటి. కనుక మాక్సిమం ఒక 1.5 year అబౌవ్ అయిందంటే ఈ 1.5 year లో ఎంతమంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ అంటే రైట్. అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము, దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం. తప్పకుండా చెప్పండి. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నాడు అమావాస్య, అటు పిమ్మట క్రోధినామ సంవత్సరం మొదలవుతూ ఉన్నది కనుక ఒక 10-15 రోజులు 20 రోజుల తర్వాతనే గురుగ్రహము ప్రజెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు. ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. కరెక్ట్ గా కూడా మే 1 నుండి 2వ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2nd వీక్ నుండే. కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఇక్కడ మేషానికి అంటే 2వ స్థానంలో, ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం. ఇక శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు. శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు, కానీ వక్రం తిరిగేది ఉంది. మళ్ళీ వక్రం తిరిగేది ఉంది. అప్పుడు ధనస్సు రాశి వారికి మరలా మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి. ఎలాగో మకర రాశి వాళ్ళు ఏళ్ళనాటిసంలోనే ఉన్నారుగా. అయినా వక్ర చూప లేకపోతే వక్ర గతి కూడా ఉందా? సంపూర్ణ వక్ర దృష్టి మాత్రం. వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా వెనక్కి రాడు కానీ వక్రం. అప్పుడు ధనస్సు రాశి వారికి, అదే విధంగా మకరానికి, ఇక రాహుకేతువులు అంటే ఇప్పట్లో వారిని వారు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని గ్రహాలకు, రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము. మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది. శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పట్లో శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి. అదనంగా గురువు మూలకంగా వీరికి ప్లస్లు జరిగేటువంటి ఉన్నవి, మైనస్లు జరిగేటువంటి ద్వాదశ రాశులకి కూడా. ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు. మిగతా గ్రహాల వాటి సంచారం ఎలా ఉంటుంది? సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల మారడము, చంద్రుడు ప్రతిరోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి. శుక్రుడు వచ్చేసి మనకు 18 to 22 days లోపే. కుజుడు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు. 40 రోజులు 41 రోజులు అట్లా ఉంటాడు. ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి. బుధుడు కూడా అంతే. 20 to 30 days లోపే మారుతాడు. ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి. కానీ మెయిన్ ఏమిటంటే మనకి ఇవే. మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువును శని మాత్రమే. ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ, లేదా ఒక హౌస్ కట్టుకోవాలన్నటువంటి ఆలోచన కానీ, లేదా ఒక వివాహం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఇలాంటివి పర్మనెంట్ గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు. పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, సూర్యుడు ఏమిటి? గొడవలకు కారకుడు. అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్కగా వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. ఇలా శుక్రుడు ఏమిటి? కలత్రకు కారకుడు. అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు
కానీ ఇది ఏమిటంటే మనకు 1 Long ఇయర్, period. 1.5 ఇయర్ లాంగ్ పీరియడ్. లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు. రైట్. సరే మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోందో చూద్దామండి. తప్పకుండా అమ్మా, మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోందండి క్రోధినామ సంవత్సరం? తప్పకుండా అమ్మా. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయము 14గా చూపించడం జరుగుతున్నది. వీరికి గురువు 10వ స్థానంలో ఉండడం చేత ఉద్యోగంలో చక్కటి మార్పులు కావచ్చును. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ చేంజెస్ మాత్రం అద్భుతంగా ఉన్నవి అని చెప్పవచ్చును. కానీ సప్తమ శని మూలకంగా మరికొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తూ ఉన్నవి. అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి క్షుణ్ణంగా కూడా చూసుకుందాము. మరి ముందుగా ఈ యొక్క గురుగ్రహము సింహరాశి వారికి 10వ స్థానంలో ఉండడం చేత ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే చేయ వృత్తులందు చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అన్ని రంగాల వారికి లాభాలు, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు చేయుట, నూతన గృహ నిర్మాణము, విందు భోజనాలు, అనుకోకుండా బంధువుల రాక, ఇంటి యందు పండుగ వాతావరణాన్ని ఏర్పరచుకునేటువంటి పరిస్థితి, అదే విధంగా నూతన వస్తువులు తీసుకునేటువంటి పరిస్థితి, బంగారం కావచ్చును, అదేవిధంగా వాహనం కావచ్చును, భూమి కొనడం కావచ్చును, ఇలాంటివి చక్కటి గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. సమాజంలో మీకుండేటువంటి గౌరవం అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి, కుటుంబంలో మీ ఇంట్లో ఎవరైనా మీ యొక్క పిల్లలకు కావచ్చును, అదేవిధంగా ఎవరికైనా మరొక సంపాదన అనేటువంటిది మొదలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇంకా మీకు ఎవరైనా మనీ ఇవ్వాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు తప్పకుండా మీకు వారు తొందరలోనే ఇస్తారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. విద్యార్థులకు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, మంచి ర్యాంకు, అదేవిధంగా పై చదువులకు విదేశాలకు వెళ్ళడము ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు, ప్రమోషన్లు, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు అన్నీ కూడా విజయవంతంగా పూర్తవడము, ఉద్యోగ మార్పులు, మెడిసిన్, ఇంజనీరింగ్ వాళ్ళకు కొన్ని చిక్కులు మాత్రం గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో అవి రావడం కావచ్చును, నూతన పనులు ప్రారంభించుట, అనుకున్న పనులు ఏవైనా కూడా, డాక్టర్లకు మంచి పేరు రావడము, అదేవిధంగా గతంలో నిలిచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి. మీకు కావాల్సిన ధనము రావడానికి అనేక మార్గాలు కూడా మీరు ఎన్నుకుంటారు. అన్ని మార్గాలలో కూడా తప్పకుండా మీకు ధనం అనేటువంటిది కలిసి వస్తూనే ఉంటుంది. అందరికీ చక్కటి ఆరోగ్యము, మనస్సునందు చక్కటి సంతోషము, అదేవిధంగా మంచి వారితో స్నేహము చేసేటువంటి పరిస్థితి, మీ గుడ్ విల్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రయాణాలలో మీరు చేసేటువంటి ప్రయాణాలలో చక్కటి లాభాలు కూడా కనబడుతున్నాయి. మరిక ఈ యొక్క శని భగవానుడు మీకు సప్తమ దృష్టి వలన ఇచ్చేటువంటి, ఇక్కడ మరొకటి ఏమిటంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎవరైతే చేస్తున్నారో సింహరాశి వారు అధికంగా చేస్తారండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. శని వలన ఇక్కడ ఏదో ఒక రకమైనటువంటి టెన్షను, అదేవిధంగా ఉద్యోగాలలో కాస్త ఇబ్బందులు, ఉద్యోగులు రోజువారీ ప్రయాణంలో జాగ్రత్త, ఒక 20-30 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. పరిచయం లేని వ్యక్తుల నుండి కాస్త ఇబ్బందులు గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరికి మాత్రము డబ్బులు ఇవ్వకూడదు, నమ్మకండి ఎవరిని కూడా. వ్యాపారం అందు కూడా కాస్త మోసపూరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి, కాస్త ఆచితూచి స్టెప్ తీసుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే మానసిక చింతన ఏదో రకమైనది అయితే గోచరిస్తూ ఉంది. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు, దురాలోచన, మితిమీరినటువంటి కోపము, సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త అమ్మేటువంటి పరిస్థితి. మీ మీద ఎక్కువగా కూడా నరదృష్టి మాత్రము కనబడుతుంది. మీరు ఈ విషయాన్ని గమనించుకోండి. చక్కటి రెమెడీస్ మాత్రం చేసుకోండి. నరదృష్టికి సంబంధించినవి చాలా రెమెడీస్ చెప్పి ఉన్నాము మన రెడ్ టీవీ భక్తిలో, కనుక ఏదో ఒకటి చేసుకోండి. ఇంకా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేసుకోండి. శని తర్పణ హోమాదులు మాత్రం 100% చేసుకోండి. మీరు కూడా శని సంబంధిత హోమాల్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మన ఆధ్వర్యంలో చక్కగా కూడా శని సంబంధిత, అదేవిధంగా ఈ యొక్క శని బాధ నుండి, అదేవిధంగా రాహుకేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు ఎవరు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మీరు మీ యొక్క వీలుబాటు పట్టి చేసుకోండి. లేదు అనుకుంటే శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రాన్ని చదువుకోండి, మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా.
రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. డెఫినెట్ గా చెప్పినటువంటి పరిహారాలని పాటించుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరం వారికి, సింహరాశి వారికి ప్రశాంతవంతంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. మహాదేవ్.